ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కొంచెం నీరసం వచ్చి మొన్న జర్నీలు చేసి ఒక 2 రోజులేమో రాలా, నేను కిందికి పడుకుండిపోయా. మా పాస్టరమ్మ కూడా అక్క లేపకుండా నన్ను ఒకసారి 2 సార్లు లేపింది. నాకు అంటే మెలకు లేదు, నిద్రపోయి అలసిపోయి నిద్రపోతే కిందికి వచ్చేసి ప్రార్థన చేసుకుంది, స్తోత్ర ప్రార్థన జరిపించింది. 2 రోజులు నేను రాలేదు. తర్వాత పైకి వచ్చాక నాకు చెప్పింది, పాస్టర్ గారు మీరు రాలేదు, నేను లేపినా నువ్వు లేవలేదు అంటే నా మనసు ఎంత బాధపడ్డదంటే ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయానే. కనీసం అక్కడైనా నేను పడుకున్న దగ్గరైనా లేచి ఆ టైంలో ప్రార్థన చేసుకుని ఉంటే బాగుండేదే అని బాధపడ్డా. అలిసిపోయాను కదా ప్రాణం అని అనిపించింది. కానీ ఎంత అలిసిపోయినా అనుదినం నువ్వు నిర్ణయ ప్రకారం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. సాకులు చెప్పకూడదు, సనుక్కోకూడదు, ఖచ్చితంగా మనం చేయాల్సింది.